మగధా న్యూస్ లక్ష్మి 498 ఇంత ప్రధాన ఎజెండాగా తీసుకుంది అని మీరు అనుకుంటున్నారా? మగవాడు మగవాడుగా, స్త్రీ స్త్రీగా ఉన్నప్పుడు ఏ దేశంలో కూడా ఎలాంటి సమస్య రాలేదు. గతంలోలా ఇప్పుడు మనపైన ప్రత్యక్ష యుద్ధాలు జరగట్లేదు. ఇలాంటి యుద్ధాలు అంటే ఇలాంటి సెక్షన్లు, చట్టాలు తీసుకొచ్చిన యుద్ధాలు ఏవైతే ఉంటాయో వీటితో స్త్రీ జాతితో మగ జాతిని అంతమొందిస్తే వాళ్ళ టార్గెట్ సక్సెస్ అవుతుంది. అనేక దేశాలు ఈ గేమ్లో ఇప్పటికీ బలైపోతూ ఉన్నాయి. భారత్లో ఈ గేమ్ని ప్రతి స్టేజ్లో కూడా అంటే ఈ 50 ఏళ్లలో కాంగ్రెస్ పాలించిన 50 ఏళ్లలో పెంచి పోషించింది కాంగ్రెస్ పార్టీ మాత్రమే. అది 1947 స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా ఇదే జరుగుతుంది. దానికి ఫైనల్గా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. భారత్ పాకిస్తాన్ విడిపోయేటప్పుడు భారత్లో ముస్లిం జనాభా ఎంతో తెలుసా? 6.7 కోట్లు. ఇప్పుడెంత? 25 కోట్లు. అదే భారత్ పాకిస్తాన్ విడిపోయేటప్పుడు పాకిస్తాన్లో హిందూ జనాభా ఎంతో తెలుసా? పంజాబ్ సింధు ప్రావిన్స్లో 20% మంది హిందువులు ఉన్నారు. ఇప్పుడు కేవలం పాకిస్తాన్ హిందూ జనాభా 1.8% మాత్రమే. అంకెల్లో చెప్పాలంటే ఆనాడు హిందువులు పాకిస్తాన్లో 4 కోట్ల మంది ఉంటే ఇప్పుడు కేవలం హిందువులు 25 లక్షలు మాత్రమే ఉన్నారు పాకిస్తాన్లో. అంటే 1971లో ఒకసారి పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ లెక్కలు చూస్తే కనుక 1971లో పాకిస్తాన్ నుంచి బంగ్లాదేశ్ విడిపోయేటప్పుడు బంగ్లాదేశ్లో హిందూ జనాభా ఎంతో తెలుసా? 33%. అంటే ఇప్పుడు ఎంత ఉందో తెలుసా? కేవలం 7.95% మాత్రమే. ఎలా పాకిస్తాన్లో, బంగ్లాదేశ్లో హిందువులు తగ్గుతారు? ఎలా భారతదేశంలో ముస్లింలు పెరిగిపోతూ ఉంటారు? దీని గురించి ఎన్డీఏ సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్ CAA తీసుకొస్తే దానిని ఆపడానికి గొంతులు లేస్తూ ఉంటాయి. పాకిస్తాన్ హిందువులని ఏం చేశారు? బంగ్లాదేశ్ హిందువులు ఏమైపోయారు? 1 వాళ్ళని భయంకరంగా చంపైనా ఉండాలి, 2 వారందరినీ కూడా బలవంతంగా మతమైనా మార్చి ఉండాలి. 80% హిందువులు ఉన్న ఏకైక రాజ్యంలో హిందువుల పుట్టుకని ఇక్కడ భారత్లో మాత్రం పురుట్లోనే కాలరాస్తూ ఉన్నారు. 80% హిందువులు ఉన్న ఏకైక రాజ్యం భారతదేశం. ఈ భారతదేశంలో హిందువుల పుట్టుకని ఇక్కడున్న వారు ఎవరు శాసిస్తున్నారు? వారి పుట్టుకను పురుట్లోనే ఎవరు కాలరాస్తున్నారు? అలాగే మగవాడిని ఎలా అసమర్థుణ్ణి చేస్తూ వచ్చారు? మరి ఇదే భారత్లోని ముస్లింల సంఖ్య అంతకంతకు ఎలా పెరిగిపోతోంది? ముస్లిం మగాడు హీరో, హిందూ మగాడు జీరోనా? లేదంటే ఎందుకు తెచ్చిన ఈ చట్టాలు? బీజేపీ మాట్లాడితే మతతత్వ పార్టీ అంటారు. హిందువులు మతం గురించి చర్చించకూడదు, ఆంక్షలు ఉంటాయి. మరి ఎవరు మాట్లాడాలి? ఎవరు గొంతు విప్పాలి? సంజయ్ గాంధీ లాంటి వాళ్ళు చేసిన దారుణాల్ని ఈనాటికి బీజేపీ మాట్లాడే సాహసం కూడా చేయలేని పరిస్థితి ఉంది. ఎంతవరకు మోడీని తప్పిస్తేనో, ఓట్ చోర్ నినాదంతోనో కాంగ్రెస్ చేసే ఈ ప్రచారాలతో ఒక్క బీజేపీ దేశం నుంచి పక్కకు తప్పుకుంటే భారత్ని, కాంగ్రెస్ని చేతుల్లో పెట్టుకుని భారత్ని ఒక ఆట ఆడించవచ్చు అనుకునే డీప్ స్టేట్ పెద్దల ఆట ఖచ్చితంగా మొదలవుతుంది. అందుకే భారత్లో కనువిప్పు కలగవలసింది ఎర్ర జర్నలిస్టులకే. కళ్ళు తెరిచి చూడాల్సింది ఎర్ర జర్నలిస్టులే. ఈ నిజాలు, ఈ లెక్కలు చూస్తే మీకు ఇప్పటికైనా అర్థం అవ్వాలి. భవిష్యత్తు భయంకరం కాదా? మన కుటుంబాల మీద మనతోనే కొట్టిస్తున్న దెబ్బ కాదా? హిందూ కుటుంబాల మీద మాత్రమే కొడుతున్న అతి పెద్ద భయంకరమైన దెబ్బ కాదా? మంచి ఆడపిల్లలపై కాదు నా యుద్ధం. మళ్ళీ చెప్తున్నా, మంచి ఆడపిల్లలపై కాదు నా యుద్ధం. మారిన మహారాణుల పైనే నా యుద్ధం. మగధా యుద్ధం 498 పైనే మా యుద్ధం. దానిని విశృంఖలంగా వాడే వారిపైనే మా యుద్ధం. ఇప్పటికే 498Aతో సతమతమవుతున్నా అయినా అనేక మంది మగధాని వారం రోజుల నుంచి వారంతా కాల్ చేస్తూ మగధాతో మాట్లాడుతున్నారు. మళ్ళీ మరొకసారి చెబుతున్నారు, వారందరికీ మేము ఖచ్చితంగా అండగా ఉంటాం. గో బ్యాక్ 498A అంటూ 498A పై యుద్ధం చేస్తాం. కనీసం 498A అమెండ్మెంట్ యాక్ట్ అయినా సరే తీసుకురావడానికి పోరాడతాం. త్వరలో ఆ బాధ్యతలతో ఒక డిబేట్ కూడా పెట్టబోతోంది మగధా న్యూస్. వారి కష్టాలేంటి, వారి బాధలేంటి, వారి కన్నీరేంటి మొత్తం కూడా ప్రపంచం ముందు పెట్టడానికి మగధా సిద్ధంగా ఉంది. ఇట్స్ టు బి కంటిన్యూడ్. Goodbye. This is Lakshmi signing off.